మెదక్ జిల్లా కొల్చారం జిల్లా పరిషత్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం రసాభాసగా మారింది. బడిబాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ పైకి తమను పిలవలేదని, సరిపడా చైర్లు లేవని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సునీతారెడ్డి అనుచరులు కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కార్యక్రమం కొనసాగింది. लोकल एमपी का सीट लिया है ना कार्यक्रम ज्योति प्रज्वलन कार्यक्रम మెదక్ జిల్లా కొల్చారం జిల్లా పరిషత్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం రసాభాసగా మారింది. బడిబాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ పైకి తమను పిలవలేదని, సరిపడా చైర్లు లేవని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సునీతారెడ్డి అనుచరులు కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కార్యక్రమం కొనసాగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ నడి తెలుసుకుందాం. పరశురామ్, ఈ కార్యక్రమంలో అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు? ఈ రోజు మెదక్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కార్యక్రమం సందర్భంగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య రసాభాస జరిగింది. ముందుగా కొల్చారం మండల కేంద్రంలో జడ్పీ హై స్కూల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండా సురేఖ, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు కూడా వేదికపైకి రావడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో కార్యక్రమం అంతా గందరగోళంగా మారింది. దాంతో అక్కడి నుంచి అర్థాంతరంగా మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎంపీపీ కార్యాలయం నూతనంగా నిర్మించినటువంటి మండల పరిషత్ భవన ప్రారంభోత్సవానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాయిరెడ్డి కార్యాలయం ప్రారంభోత్సవానికి గుమ్మడికాయ కొట్టడం జరిగింది. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అడ్డుకున్నారు. అతను ఎలాంటి పదవులు లేకున్నా, ప్రోటోకాల్ లేకున్నా ఏ విధంగా తన చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పి సునీతా లక్ష్మారెడ్డి అభ్యర్థన చెప్పడం జరిగింది. దాంతో అటు కొండా సురేఖ సమక్షంలోనే ఇటు రాజిరెడ్డి, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మంత్రి గారు అయితే చేతుల మీద అయితేనే కార్యక్రమాన్ని కొనసాగిస్తాము, లేదని చెప్పి సునీతా లక్ష్మారెడ్డి తేల్చి చెప్పడంతో కొద్దిసేపటి విధాలు కూడా వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన చేతుల మీద కొండా సురేఖ కార్యాలయం, ఎంపీపీ కార్యాలయం ప్రారంభించడంతో వివాదం కఠినమైంది. అంటే ఇది కొత్త కాదు. ఏదైతే ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపొందడం, అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ప్రతి చోట కూడా ఈ రకమైన ఇరు పార్టీల మధ్య పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్. लोकल एमपी का सीट लिया है ना